డిగ్రీ కంప్లీట్ అయిందా? రెజ్యూమ్ ప్రిపేర్ చేశారా? లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేశారా? నౌకరీ, లింక్డ్ఇన్, ఇండీడ్ కంపెనీ వెబ్సైట్స్‌లో హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్‌కి అప్లై చేస్తున్నారా? కానీ ఇంటర్వ్యూ కాల్స్ మాత్రం రావట్లేదా? మీరొక్కరే కాదు, ఇండియాలో లక్షలాది మంది ఫ్రెషర్స్ ఇదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. కొంతమంది అంటారు ఏఐ జాబ్స్‌ని రీప్లేస్ చేస్తుందని. ఇంకొంతమంది ఎకానమీని బ్లేమ్ చేస్తారు. మరింకొంతమంది అయితే ఇండియాలో జాబ్సే లేవంటున్నారు. కానీ నిజమేంటి? ఫ్రెషర్స్‌కి జాబ్స్ ఎందుకు రావట్లేదు? కంపెనీస్ అసలేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయి? మరి మనం ఏం చేంజెస్ చేసుకుంటే జాబ్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది? ఈ క్వెషన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఈ వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది కెరియర్ మేక్. మన ఛానల్లో గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, కెరియర్ గైడెన్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, స్కిల్ డెవలప్మెంట్, రెజ్యూమ్ బిల్డింగ్, లేటెస్ట్ ఆపర్చునిటీస్ ఇలా కెరియర్కి యూస్ఫుల్ అయ్యి ప్రతి టాపిక్ని సింపుల్గా డిస్కస్ చేస్తాం. మీరు స్టూడెంట్ అయినా, రీసెంట్ గ్రాడ్యుయేట్ అయినా, లేదా ఫస్ట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న ఫ్రెషర్ అయినా ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మరి ఫస్ట్ రీజన్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రీజన్ ఈజ్ హెవీ కాంపిటీషన్. ప్రతి ఇయర్ ఇండియాలో లక్షలాది మంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్, డిగ్రీ, ఎంబీఏ, బీకామ్, బీఎస్సీ, బీసీఏ, ఎంసీఏ కంప్లీట్ చేసి జాబ్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు. కానీ కంపెనీస్లో ఓపెనింగ్స్ అంత ఫాస్ట్గా ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఒక కంపెనీలో 20 వేకెన్సీస్ ఉంటే దానికి 5,000 నుండి 10,000 అప్లికెంట్స్ రావచ్చు. రిక్రూటర్ ప్రతి రెజ్యూమ్ని కంప్లీట్గా చూడలేరు. కాబట్టి ఫస్ట్ షార్ట్ లిస్ట్లోనే చాలామంది ఎలిమినేట్ అయిపోతారు. కాబట్టి ఇంటర్వ్యూ కాల్ రాకపోవటం అంటే మీకు టాలెంట్ లేదని కాదు, కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉందని. ఇప్పుడు కంపెనీస్ డిగ్రీస్ కన్నా స్కిల్స్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. డిగ్రీ అయి డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ మాత్రమే, కానీ కంపెనీకి కావాల్సింది వర్క్ చేయగలిగే క్యాండిడేట్. ఎగ్జాంపుల్గా బిజినెస్ అనలిస్ట్ అవ్వాలంటే ఎక్సెల్ తెలుసా, ఎస్క్యూఎల్ తెలుసా, పవర్ బిఐ తెలుసా, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా, కమ్యూనికేషన్ బాగుందా, డేటాని అనలైజ్ చేయగలవా, హెచ్ఆర్ రోల్కి అప్లై చేస్తే రిక్రూట్మెంట్ ప్రాసెస్ తెలుసా, డిజిటల్ మార్కెటింగ్కి ఎస్సీఓ, సోషల్ మీడియా, గూగుల్ యాడ్స్ తెలుసా, సాఫ్ట్వేర్ రోల్ సాఫ్ట్వేర్ రోల్స్కి కోడింగ్ ప్రాక్టీస్ ఉందా. ప్రతి జాబ్కి స్పెసిఫిక్ స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ లేనప్పుడు కంపెనీస్ నెక్స్ట్ క్యాండిడేట్స్ని చూస్ చేసుకుంటాయి. చాలామంది ఫ్రెషర్స్ ఒక రెజ్యూమ్ క్రియేట్ చేసి అదే రెజ్యూమ్ని 500 కంపెనీస్కి పంపిస్తారు. ఇది బిగ్గెస్ట్ మిస్టేక్. ప్రతి కంపెనీ రిక్వైర్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. రెజ్యూమ్ కూడా ఆ జాబ్ డిస్క్రిప్షన్ని మ్యాచ్ అయ్యే విధంగా కస్టమైజ్ చేయాలి. ప్రాజెక్ట్స్ మెన్షన్ చేయాలి, ఇంటర్న్షిప్స్ మెన్షన్ చేయాలి, సర్టిఫికేషన్స్ యాడ్ చేయాలి, అచీవ్మెంట్స్ మెన్షన్ చేయాలి. రిక్రూటర్ రెజ్యూమ్ని చూసి ఎస్, ఈ క్యాండిడేట్ని ఇంటర్వ్యూకి పిలవడం వర్త్ అని ఫీల్ అయ్యేలాగా ఉండాలి. ఫ్రెషర్స్ అందరికీ ఒక డౌట్ ఉంటుంది: ఎక్స్పీరియన్స్ లేకపోతే జాబ్ ఇవ్వరు, జాబ్ ఇవ్వకపోతే ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? ఈ క్వశ్చన్ కరెక్టే, కానీ ఎక్స్పీరియన్స్ అంటే కంపల్సరీ ఫుల్ టైం జాబే కాదు. ఇంటర్న్షిప్స్, కాలేజ్ ప్రాజెక్ట్స్, ఫ్రీలాన్సింగ్, వాలంటరీ వర్క్, ఆన్లైన్ ప్రాజెక్ట్స్, గిట్హబ్ పోర్ట్ఫోలియో ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ లాగా కన్సిడర్ చేస్తారు. కాబట్టి కాలేజ్ కంప్లీట్ అయ్యేదాకా కాకుండా కాలేజ్లో ఉన్నప్పుడే ప్రాక్టికల్గా వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. టెక్నికల్ స్కిల్స్ ఉంటే చాలు అనుకుంటే కరెక్ట్ కాదు. కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో సింపుల్గా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే క్వశ్చన్కి కూడా చాలామంది కాన్ఫిడెన్స్తో ఆన్సర్ ఇవ్వలేరు. ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా రావాల్సిన అవసరం లేదు, క్లియర్గా మాట్లాడడం, కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయడం, ప్రొఫెషనల్గా బిహేవ్ చేయడం వస్తే చాలు. కమ్యూనికేషన్ని ఇంప్రూవ్ చేస్తే జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి. చాలామంది ఏఐని ఫియర్గా చూస్తున్నారు, కానీ ఏఐ ఎనిమి కాదు. ఏఐ రిపిటేటివ్ వర్క్ని ఆటోమేట్ చేస్తుంది అంతే. కానీ ఏఐని యూజ్ చేయగలిగే క్యాండిడేట్స్కి డిమాండ్ మటుకు పెరుగుతుంది. చాట్ జీపీటీ, కోపైలట్, జెమినై, క్లౌడ్ ఇలాంటి ఏఐ టూల్స్ని యూజ్ చేయడం నేర్చుకుంటే ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఫ్యూచర్లో ఏఐ రీప్లేస్ చేయడం కాదు, ఏఐ యూజ్ చేసే వాళ్ళకి డిమాండ్ పెరుగుతుంది. లింక్డ్ఇన్ ఓపెన్ చేసి కనిపించిన ప్రతి జాబ్కి అప్లై చేస్తే జాబ్ రాదు. వన్ డే హెచ్ఆర్కి, నెక్స్ట్ డే సాఫ్ట్వేర్ జాబ్స్కి, నెక్స్ట్ డే మార్కెటింగ్ జాబ్స్కి, ఆ నెక్స్ట్ డే బ్యాంకింగ్ జాబ్స్కి ఇలా ర్యాండమ్గా అప్లై చేయకండి. ముందు ఒక కెరియర్ని డిసైడ్ అవ్వండి. ఆ కెరియర్కి కావాల్సిన స్కిల్స్ నేర్చుకోండి. రెజ్యూమ్ ప్రిపేర్ చేయండి. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వండి. తర్వాత టార్గెటెడ్గా జాబ్స్కి అప్లై చేయండి. సింపుల్గా ఒక రోడ్ మ్యాప్ చెప్పాలంటే స్టెప్ 1 ఏంటంటే మీ కెరియర్ని డిసైడ్ చేసుకోండి. స్టెప్ 2 మార్కెట్లో ఉన్న డిమాండెడ్ స్కిల్స్ని నేర్చుకోండి. స్టెప్ 3 మినిమం ఆ స్కిల్స్కి రిక్వైర్ అయ్యే 3 ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేయండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ప్రొఫెషనల్గా బిల్డ్ చేయండి. రెజ్యూమ్ని ఇంప్రూవ్ చేయండి. డైలీ ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయండి. డైలీ జాబ్స్కి అప్లై చేయండి. కన్సిస్టెన్సీ ఉంటే జాబ్ తప్పకుండా వస్తుంది. ఫ్రెండ్స్, జాబ్ మార్కెట్ డిఫికల్ట్గా ఉంది, కానీ ఇంపాసిబుల్ కాదు. కంపెనీస్ హైరింగ్ ఆపలేదు, కానీ కంపెనీస్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం చేంజ్ అయినాయి. మీరు కూడా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు ప్రిపేర్ అవ్వాలి. డిగ్రీ మీకు ఎంట్రీ ఇస్తుంది, స్కిల్స్ మీకు కెరియర్ బిల్డ్ చేస్తాయి. లెర్నింగ్
ఎప్పుడు లెర్నింగ్ ఎప్పుడూ ఆపకూడదు. కంటిన్యూయస్‌గా ఇంప్రూవ్ చేసుకోవాలి. కంటిన్యూయస్‌గా వర్క్ చేస్తే సక్సెస్ అనేది మీదే. వీడియో మీకు యూస్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. కెరియర్ గైడెన్స్, ప్రైవేట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, లేటెస్ట్ ఆపర్చునిటీస్ కోసం ది కెరియర్ మైక్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో టాప్ 10 హైయెస్ట్ పేయింగ్ ప్రైవేట్ సెక్టార్ కెరియర్స్ ఫర్ ఫ్రెషర్స్ గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. దిస్ ఈజ్ సుదీప్ పెద్దింటి సైనింగ్ ఆఫ్.